మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితులు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను చంచల్గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు డ్రగ్స్లో విచారించనున్నారు. డ్రగ్స్ కేసులో పోలీసులు ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకే విచారణ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. సో ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు విచారణ చేయాలని కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సార్, ఈ మొయినాబాద్ డ్రగ్స్ కేసు అలా కాల్పుల కేసుకు సంబంధించి కూడా ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ఈ ముగ్గురిని కూడా సిట్ అధికారులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. అయితే నిన్న ముగ్గురికి 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కూడా ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిన్న సాయంత్రం 4:30 ప్రాంతం నుంచి మొదలుపెట్టి తర్వాత గురువారం సాయంత్రం 6:30 ప్రాంతం వరకు కూడా వారందరినీ మళ్ళీ కోర్టులో హాజరుపరచాలని కూడా ఇప్పటికే హైకోర్టు కూడా ఉప్పరపల్లి కోర్టు తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ శర్మలని ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో కస్టడీకి తీసుకున్నారు. సాయంత్రం 7 గంటల పాటు వరకు కూడా దాదాపు కూడా వారికి విచారించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించి వేయాల్సింది కూడా ఇప్పటికే హైకోర్టు షరతు విధించింది. అయితే ఈ ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి వాళ్ళైతే సిట్ అధికారులు ఎవరైతే డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా వారిని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ముగ్గురితో పాటు మరో 4గురిని కూడా విచారించారు. అయితే వీళ్ళు 4గురిని విచారించిన అనంతరం వచ్చిన అంశాలను వారి ముందు పెట్టి వారిని విచారించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, ఎప్పుడెప్పుడు పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. అయితే దాదాపు కూడా చూసుకుంటే సంవత్సర కాలంగా కూడా పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు కొన్ని ఆరోపణలు వస్తూ ఉండడంతో దానికి సంబంధించి కూడా వారిని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, ఈ పార్టీలు ఎక్కడి నుంచి చేసుకుంటున్నారు, అందరూ ఎందుకు గ్యాదర్ అయ్యారు అనే కొన్ని ప్రశ్నలు అయితే వాళ్ళను సంధించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా నమిత్ శర్మ, రితేష్ రెడ్డి కాల్పులు ఎందుకు జరిపారు అనే కోణంలో కూడా వారిని విచారించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా వారి ఫ్రెండ్ ఎవరైతే కౌశిక్ రవి ఉన్నారో షిమ్లాలో కొకైన్ కొనుగోలు చేసినట్టు కూడా తెలిపినప్పటికీ కూడా హైదరాబాద్లోని కొనుగోలు చేసినట్టుగా కూడా పోలీసులు అయితే ధృవీకరించారు. అభిషేక్ సింగ్, ఇలాగా రాకేష్ వర్మ, మరి 4గురు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ 4గురు ఎవరు, వారంతా కూడా వారందరినీ కూడా అదుపులో తీసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. వీరందరినీ విచారించ కూడా మరో 4గురు పేర్లు కూడా బయటపడినట్టు కూడా తెలుస్తుంది. అయితే డ్రగ్స్ పార్టీలో బయటపడిన 11 మంది కాకుండా మరో 4గురు ఉన్నారని కూడా పోలీసులు భావిస్తున్నారు. వారి 4గురు కోసం కూడా ప్రత్యేక బృందాలుగా విడిపోయి కూడా వారందరినీ కూడా వెతుకుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ 3 రోజుల పాటు విచారించిన అనంతరం కూడా కన్క్లూషన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. టీడీపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అసలు ఆ పార్టీకి ఎందుకు వచ్చారు, వారికి వీరికున్న సంబంధాలు ఏంటి అని కూడా విచారించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా కూడా ఈ 3 రోజుల పాటు కస్టడీ అనంతరం కూడా గురువారం సాయంత్రం 4:30 ప్రాంతంలో మళ్ళీ కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, అయితే పుట్ట మహేష్ యాదవ్ని ఏమన్నా విచారించే అవకాశం కనిపిస్తోందా? ఆయన ఇంకా వదిలేసినట్టేనా పూర్తిగా? ఇప్పటికే అతనికైతే స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. స్టేషన్ బెయిల్ అనంతరం కూడా ఇప్పటికే అందులో ఎవరైతే మొత్తం 11 మందిలో 3గురిని అరెస్ట్ చేయగా మిగిలిన మందిని కూడా అందులో 4గురిని విచారించారు. మిగిలిన వారందరూ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వేయడం జరిగింది. అయితే ఇందుకు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయని కూడా చెప్పడం ద్వారా వారందరినీ కూడా ప్రస్తుతం విచారణకు పిలిచే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. పార్లమెంట్ సెషన్స్ తర్వాత కొన్ని ఏమైనా వీళ్ళని కస్టడీలోకి విచారించిన అనంతరం ఏమైనా అంశాలు బయటకు వస్తే అతన్ని కూడా పిలిచి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, రైట్ సుష్మిత, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.